ఫార్మల్ స్కూలింగ్ లేకుండా ఎట్లా సెలెక్ట్ అయ్యారు? అంత జ్ఞానం ఎట్లా? చాలా కష్టపడి చదివారు వాళ్ళు పిల్లలు. చాలా రోజుకి ఇద్దరు కదా, ఇద్దరు ఐఐటీస్. ఇద్దరు ఐఐటీఎన్స్, చిన్నమ్మాయి చదువుకుంటాంది ఇంకా. వాళ్ళు చాలా గంటలు చదివేవాళ్ళండి, రోజుకు 14 గంటలు. సో యు ఆర్ ఎ ప్రౌడ్ మదర్. వెరీ ప్రౌడ్ మదర్. వాళ్ళు నన్ను ఒక రకంగా ఈ రోజు నేను ఇంత నిర్భయంగా నిలబడగలిగాను అని అంటే నా పిల్లల వల్ల నిలబడ్డానండి. మిమ్మల్ని వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్, మా పిల్లలే నాకు ఇన్స్పిరేషన్. ఈ రోజు నేను ఇంతల్లా ఒక మాతృమూర్తిగా నన్ను తీర్చిదిద్ది అందరికీ నేను ఒక తల్లి స్థానంలో నిలబడ్డగలిగాను అని అంటే అంత అద్భుతమైన తల్లిలాగా నా పిల్లలు నన్ను తీర్చిదిద్దారు. వాళ్ళ వల్లే నాకు ఇంత ఒక ధైర్యం. ఎందుకంటే ఇంట్లో చెప్పి కూర్చోపెట్టి చదివించుకొని స్కూల్ లేకుండా వాళ్ళు ఐఐటి సీట్ని ఎప్పుడైతే సాధించారో, ఒక తల్లిగా నేను చెయ్యగలను, తీర్చిదిద్దగలను అనే ధైర్యం వాళ్ళు ప్రూవ్ చేస్తే కదా. ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ నిర్మించారు కదా, దానిలో మీ కంట్రిబ్యూషన్, మీ హస్బెండ్ కంట్రిబ్యూషన్? నేను కాదు. వారి వెనక ఒక భార్యగా నేను నిలబడ్డాను తప్ప వారి కృషి అందులో ఏమాత్రం నాది అని చెప్పుకునే హక్కు. మీరే ఆల్రౌండర్ లాగా అనిపిస్తున్నారు. పొలిటికల్ స్పీచెస్ నుంచి ట్రెడిషనల్ ఇష్యూస్ వరకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు అని అంటే ఆయన నాకన్నా చాలా శక్తివంతులని దాని లెక్క. ఒక ఐఐటి చెన్నై సీటు కొట్టుకున్న వ్యక్తి అది ఆయన పద్ధతి. ఇప్పుడు పరమేశ్వరుడు సైలెంట్గా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటాడు, అట్లా అని పరమేశ్వరుడికి చేతగాని వాడని అనలేముగా. మా వారు కూడా ఈజ్ అ సైలెంట్ పర్సన్, ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ సైలెంట్ కాంట్రిబ్యూటర్. మీ రాజకీయాల్లో ఒక ఎంట్రీ మీ ఫ్యామిలీకి ఇష్టమా? న్యాయం ఎక్కడ చెయ్యాలని వెళితే ఏ రోజు వద్దని ఆపోజ్ చేయలేదా? మా పిల్లలు చేయలే, మా అత్తగారు చేయలే, మా అమ్మగారు చేయలే, మా వారు చేయలే. మా అమ్మ చాలా డైనమిక్. మా అమ్మ చేయలేదు, మా తమ్ముడు చేయలేదు, ఎవ్వరు చేయలేదు. మీ అమ్మని చూస్తే మీకు ఇన్స్పిరేషన్ డైనమిక్ విషయంలో? ఎక్స్ట్రీమ్లీ డైనమిక్. చాలా నిర్భయం. అంటే ఏంటి అంటే ఆవిడనే చూడాలి అసలు. ఒకరోజు నేను ఆశ్చర్యపోయాను, ఆవిడ పక్కన పాము పడగ విప్ప ఆవిడ కాలు పక్కన అలా ఉండింది. అలా ఊరికి సైలెంట్గా చూసి నేను నడుచుకుంటూ పక్కకు వచ్చేసి, అమ్మో నేను ఆవిడ ముందు నేను నిలదొక్కునే శక్తి నాకే లేకపోవచ్చు. షీఈస్ వెరీ, అంటే అసలు ఆవిడండి మా ఇంటి పక్కన ఎస్సీ ఎస్టీలు ఉండేవాళ్ళు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ కదా. ఆ పిల్లలకి వంట చేసి పెట్టడం, ఆ పిల్లలు మా ఇంటికి రావడం, వాళ్ళ అమ్మ నాన్న చిన్న వయసు వాళ్ళు మా ఇంట్లో పిల్లల్ని వదలడం. మా అమ్మ సమ్మర్ హాలిడేస్ వస్తే మా వీధిలో ఉండే పిల్లలందరికీ పరీక్షలు అయిపోయాక చక్కటి పంచభక్ష పరమాన్నాలు మా అమ్మ వండి 30 మంది పిల్లలకి భోజనాలు పెట్టేది. అరే మీ పరీక్షలు అయిపోయాయి కదరా ఈరోజు ఆంటీ ఇంట్లో భోజనాలు అని మా అమ్మ అందరికీ భోజనాలు. షీజ్ అవే డొక్కా సీతమ్మ. మా అమ్మ పేరు సీతమ్మని, ఆవిడ డొక్కా సీతమ్మని. వాళ్ళ నుంచే మేము ఇంత సంస్కారం. ఎప్పుడు అనిపించింది మీరు హైదరాబాద్ సీట్ నుంచి కంటెస్ట్ చేయాలని? ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు? 8 ఏళ్లగా నేను ఎప్పుడైతే ఓల్డ్ సిటీ అత్యాచారాలు, అన్యాయాలు ముస్లింల వైపు నుంచి కూడా చూడడం మొదలు పెట్టానో, కోరిక కన్నా ఒక ఆవేశం జాగృతమైంది. 2023 నుంచి స్ట్రాంగ్ గా నాకు ఇది ఎప్పుడైతే 16లో అనుకున్నారు, 23 నుంచి సీరియస్ గా వర్కౌట్ సమాజ సేవ చేయాలనుకున్నాను. చేస్తూ వచ్చాక 2023లో ఒక ముస్లిం ఆర్గనైజేషన్స్ వాళ్ళు నన్ను గట్టిగా అడిగారు, అమ్మ మీరు అట్లా కాదు, మీరు ఇంకా పూర్తి రంగప్రవేశం చెయ్యాలి, మీలాంటి వాళ్ళు మాకు కావాలి అని. అది నన్ను ఇంకా చాలా ఆశ్చర్యకరంగా చేసింది. ముస్లిం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాంటెడ్ నన్ను అసదుద్దీన్కి ఆపోజిట్గా మీరు నిలబడాలి అని. సరే అప్పుడు ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ చెయ్యాలి కాబట్టి ఎలా పడితే అలా చేసేది నాకు రాజకీయం కాదు కదండి. సో ఐ వర్క్డ్ హార్డ్. 365 days రోజుకు 14 గంటలు పనిచేయడం మొదలుపెట్టాను. అలా ఒక చూద్దాం, ఇది అనుకుంటే అయ్యే వ్యవహారం కాదు. అలా వెళ్తూ సో కొడితే కుంభస్థలాన్ని కొట్టారని ఇక్కడ దాకా